నీకు స్తోత్రం కలుగును గాక. మీరు దేవుని వ్యవసాయం. ఈ వ్యవసాయం ఏంటంటే సువార్త సేవా వ్యవసాయము. సువార్త ప్రకటిస్తే ఆత్మలు రక్షణ పొందాలంటే అది మనం చేస్తే జరిగే పని కాదు, దేవుడే చేయగలిగిన పని. దేవుడే గనుక కాపాడి సువార్తను ఫలింపజేయకపోతే నీవెంత జ్ఞానవంతముగా వాక్యం చెప్పినా ఎవడు మారడు, ఒక్కడు కూడా మారడు. చాలా లాజికల్గా, తార్కికముగా, చారిత్రకంగా నిరూపణలు, ఆధారాలు అన్నీ చూపించేసి ఇదిగో యేసే రక్షకుడు అనంటే అవునా సార్, వామ్మో వామ్ము ఎంత గొప్ప సంగతి సార్, ఇన్ని ఆధారాలు ఉన్నాయా, మరి అయితే మంచిది సార్, మరి నాకు బాప్తిసం ఎప్పుడు ఇస్తావు సార్ అని ఎవడు రాడు. నువ్వెంత చెప్పుగాక ఎన్ని ఆధారాలైనా చూపు, నువ్వు ఒక అమాయకుడివి. ఆధారాలు చూపితే వాడు రక్షణ పొందుతాడు అని నువ్వు అనుకుంటున్నావు. ఒక పాయింట్ మిస్ అవుతున్నావు. నువ్వు ఆధారాలు చూపి నువ్వు సత్యమును ప్రూవ్ చేయగలుగుతున్నావు, కానీ సత్యము నాకు కావాలి అనే మైండ్ వాడిలో నువ్వు క్రియేట్ చేయలేకపోతున్నావు. దట్ ఈస్ ద పాయింట్ యు ఆర్ మిస్సింగ్. సత్యం మీద ఆశ వాడికి ఉండాలి కదా. సత్యం అంటే ఇష్టం లేనివాడు ముందు సత్యం ప్రూవ్ చేసే ప్రయోజనం ఏముంది? ఆకలి లేనివాడికి అన్నం పెడితే ఏం తింటాడు? ఆకలి వేసినోడికి అన్నం పెట్టాలి. సత్యము నాకు కావాలి అని దాహము ఆశ ఉన్నోడికి సత్యం నిరూపిస్తే చట్టుకుని అందుకుంటాడు. అసలు వాడి లోపల స్విచ్ ఆఫ్ మొత్తమే, ఫ్యూజే లేదు. ఏమండి, బల్బు ఉంది కానీ వెలగట్లే, ఫిలమెంటు రాలిపోయింది. అట్లున్నది వాడి సంగతి. ఈ ఫిలమెంట్ రాలిపోయిన వాళ్ళని కూర్చోబెట్టి వేదములు, చరిత్రలు, ఆదిలో పురాణములు, కురాలు ఓరి పిచ్చోడు నాకు ఫిలమెంట్ అయిపోయిందో అంటాడు వాడు. అయితే అది యేసు ప్రభు వారు కనుక దిగి వచ్చాడు అనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అనుకోండి, నువ్వు సువార్త ప్రకటిస్తుండగానే రాలిపోయిన ఫిలమెంట్ పోయి మళ్ళీ ఎత్తుకుంటుంది, వాడి బుర్ర వెలుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పటిదాకా అసలు ఈ పాయింటే లేదురా అన్నాడు. అన్నా ఇప్పుడు నాకు కళ్ళు తెరుచుకున్నానా, యేసయ్య నిజమైన దేవుడు, రక్షణ పొందుటకు నేను ఏమి చేయాలి అంటాడు వాడు. అలా ఎవడైనా నీతో అన్నాడంటే మనం చాలా గొప్పగా చెప్పేసాం అని ఫీల్ అయిపోకు. పరిశుద్ధాత్మ దిగొచ్చాడని గుర్తించి ఆరాధించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ భూమి మీద పరిశుద్ధాత్ముడు దిగివచ్చుట చేత నిజముగా నూతన జన్మ, మారు మనసు, కొత్త జీవితాలు పొంది దేవుని ఇండ్లుగా మార్చబడి కట్టబడిన సంఘములు ఉన్నవి. అనేక మంది వ్యక్తులు దేవుని గృహములుగా, దేవుని పట్టణంగా మార్చబడి కట్టబడిన నిజమైన సంఘాలు భూమి మీద ఉన్నాయి.